సార్ ఎందుకు రమ్మన్నారు? ఏ అంత మాత్రం వెయిట్ చేయలేరా? ఇప్పుడు వెళ్ళి మీరు ఏ రాజకార్యాలు వెలగబెడదామని? చూడు సుభాషిణి, ఎంతైనా అశోక్ ని భర్త, ఆ విషయం మర్చిపోకో. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి ఎర్లీగా వచ్చారు? మరి నువ్వెందుకు వచ్చావు? అది అలా తడబడతారే, చెప్పండి సార్. నువ్వు ఊరుకోవయ్యా. ఎందుకు ఊరుకోవాలి సార్? నా మానాన్ని నేను వెళ్తుంటే స్టాప్ రూమ్ కు వెళ్దామని పిలిచింది మీరేగా. ఇదిగో, పిలిచింది ఎవరైనా కావచ్చు, కానీ నేను ఇక్కడ పర్సనల్ గా మాట్లాడుతున్నాను. ముందు మీరిద్దరు బయటకు వెళ్ళొచ్చు. పర్సనల్ అంటే? వ్యక్తిగతం అని. అది కూడా తెలీదా? తెలుసు, అదే ఎవరు వ్యక్తిగతము అని. మహాకవి కాళిదాసు. వాట్లేదు తూట్లేదు, వెళ్ళవయా. పదండి సార్. నాకు వినపడుతుంది కదా. ఎక్కడున్నాను? అదే సార్, అశోక్ ఎంతైనా నీ భర్త. నీ భర్త. అలాంటిది వాడిని నిర్దాక్షిణ్యంగా బయటికి గంటి తాళం వేస్తావా? వార్డెన్ గిరి ఇచ్చింది అందుకేనా నీకు? అది కాదు సార్, వాడు. వద్దు, నాకేం చెప్పొద్దు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, మన సంస్కృతికే ముప్పు. ఆహా, అలాగైతే కుక్కలకి నక్కలకి భార్యల పేర్లు పెట్టుకోవడం మన సంస్కృత? వాడు కుక్కల్ని నక్కల్ని కొట్టాడు గాని ఎప్పుడైనా నీ ఒంటి మీద చెయ్యేశాడా? లేదే. అదే నువ్వు వాడిని మెడపట్టుకుని బయటికి గంటావు. ఇదిగో సరస్వతి, పెద్దదానివి, నువ్వైనా అప్పుడప్పుడు చెప్తూ ఉండు. పాపం, వాడు రాత్రి అంతా వరండాలోనే నిద్రపోయాడమ్మా. చూస్తే నా ప్రాణం తడుకుపోయిందమ్మా. తీసుకెళ్లి పెంచుకోండి. పదండి మేడం, వెళ్దాం. ఉంటానక్క, బావగారిని అడిగానని చెప్పు. ఏంటి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అవును మేడం, 1,00,000 రూపాయల విలువైన ఉయ్యాల ఉంటుందా మేడం? 3 కోట్లతో ఇల్లు కడితే చీపుగా కట్టినట్ట. ఇన్ని డబ్బులు ఉంచుకొని 10,000 కోసం అశోక్ అన్నకి నరకం ఎందుకు చూపిస్తున్నారు మేడం? ఇదే మేడం. ఒకళ్ళ ఫోన్ వేరే వాళ్ళు వినడం మేనర్స్ కాదు. సారీ మేడం, నేను మీతో అశోక్ అన్న గురించి మాట్లాడదామని వస్తుంటే తప్పనిసరి పరిస్థితుల్లో వినాల్సి వచ్చింది. సారీ మేడం. ఇట్స్ ఓకే మేడం. అలాగే అశోక్ అన్నకు తీరినప్పుడు డబ్బులు ఇస్తాడు, దానికి కూడా ఇట్స్ ఓకే అనండి మేడం, ప్లీజ్. చూడు సీను, ఎన్ని రాయబారాలు పంపినా నేను ఒప్పుకోనని చెప్పు. ఎప్పుడిస్తాడో కాదు, మీకు 2 రోజులే టైం ఇస్తున్నాను. ఇచ్చారా సరే, లేకపోతే ఎందుకులే, చెప్తే బాగోదు, చూస్తేనే థ్రిల్లు. వెళ్ళా. ఆగు. చూడు, ఇక నుంచి నా ఫోన్ గురించి, నా ఇన్కమ్ గురించి మాట్లాడితే చెప్పు తెగుద్ది. ఇప్పుడెలా? ఏంటి గురుగారు, ఏదో కోపంలో ఉన్నట్టున్నారు? చెప్పండి సారు, ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటూ ఏం లేదు లేరా, ఏదో మా స్టాఫ్ గొడవలు. ఏంటి గురుగారు, బెనర్జీ సార్ ఏమైనా? మీకెలా తెలుసురా? భలే వాళ్ళే గురుగారు, అనవసరంగా గొడవలో తలదూర్చేది ఆయనే కదా. అవునరా, నన్ను పొద్దునే ఇన్సల్ట్ చేశారా. పోనీలే, నూరుకుంటే గోడ మీద బల్లి కూడా పులవుద్ది. అందుకని గొడవ పడమంటావా? టైం చూసి దెబ్బ కొట్టమంటున్నావు. అవును సార్. చూడు నిషేధం, ఇక్కడ ఎవరు ఏమన్నా మౌనంగా ఉండు, వాళ్ళ వైపు చూడొద్దు, సరేనా? అలాగే మావయ్య. ఇదిగో డిఎస్పీ, ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు. అలాగే సార్. చక్కెర ఎక్కువ వేసుకో. అలాగే బాబు. వీడెవడు? వీడు నా మేనలుడు, అంటే నా చెల్లెలు కొడుకు. వీడి పేరు నిషేధం. నిషేధమా? అదేం పేరయ్యా? మా బావ పచ్చి తాగుపోతండి. 20 ఏళ్ల కిందట అన్న ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం పెట్టారు కదండి, అప్పుడు ఈడు పుట్టానండి. వాళ్ళమ్మ సంతోషం తట్టుకోలేక ఈడికి నిషేధం అని పేరెట్టిందండి. భలే గమ్మత్తుగా ఉంది కదయ్యా. అరే నిషేధం, ఇట్రారా. రారా, సారు పిలుస్తున్నారుగా, వెళ్ళు. ఏం చదివావురా? చదువు అవ్వలేదండి. చదువు అవ్వలేదని అంత గొప్పగా చెప్తున్నావు, మరి ఏమబ్బిందిరా నీకు? మరండి